రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె పోరుబాటు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా పెందుర్తి మండల అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ ఇంటిని ముట్టడించారు. అంగన్వాడీ వర్కర్ల ప్రధాన డిమాండ్లు కనీస వేతనాలు పెంచాలని కోరారు. గ్రాట్యుటీ అమలు చేసి ఇతర సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఆ సమస్యలపై సానుకూలంగా స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం చర్చలకు పిలిచి మమ్మల్ని అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్యంగా రోడ్డు ఎక్కడానికి కారణం ఈ ప్రభుత్వాన్ని గత 4.5 ఏళ్లుగా ఎన్నికల ముందు ఇచ్చే హామీలను నెరవేరుస్తారని ఎదురు చూశామని, కనీసం ఎన్నికల ముందైనా ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐసిఐటియు, ఎఫ్టియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మేము ఉంటామండి, ఉద్యోగం చేయగలుగుతామండి. ఈ లోపు మేము ఎంతమంది చనిపోతాము అందులోని 62,000 ఉంటామా మేము? ఎవరు కడుపుని తిండి తినడానికి కూడా మాకు లేదండి. చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు సంక్షేమ పథకాలు, ఒక రేషన్ కార్డు లేదు, ఒక అమ్మఒడి లేదు, చేయూత లేదు, అసలు ఏ సంక్షేమ పథకాలు ఏమీ మాకు లేవండి. ఈ రోజు రోడ్డు ఎక్కి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం అంటే మా కడుపుగా తలగుందండి. మరి జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు ఆలోచించట్లేదు ఏంటో అర్థం అవ్వట్లేదు. నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏమంటున్నారు, మీరు విధులకు వెళ్ళిపోండి, గర్భిణీల బాలికలు ఇబ్బంది పడితే మీరు విధులకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. మాకు బాగుందండి, మా బెనిఫిట్ ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే మా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు నిలబడ్డారు. వాళ్ళందరూ సపోర్టింగ్ చేసి అందరికి మీ మోటివేషన్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారండి. ఈరోజు సీఎం అయ్యారు. లేదంటే మేమందరం ఒకటే అయిపోయి ఓట్లు లేకుండా అవుతారండి. అది ఎందుకు ఆయన గుర్తుంచుకోవట్లేదు, మమ్మల్ని ఎందుకు ఎంత బాధ పెడుతున్నా మాకు అర్థం అవ్వట్లేదండి. ఇదే కానీ ఇంకా ప్రభుత్వం మొండి వైఖరి కానీ మార్చుకోకపోతే ఇంకా మమ్మల్ని పిలిచి మళ్ళీ మాకు మేము అడిగిన న్యాయమైన కూడా మాకు డిమాండ్ కానీ చేయకపోతే మాత్రం ఇంకా భారీ ఎత్తున ఉధృతం చేస్తూనే ఉంటామండి. 1,06,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు, అది ఎస్సీ, ఎస్టీ, బీసీ చెందినటువంటి మహిళలు, చాలామంది వితంతువులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం ఉంది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ యాప్లని పనిభారంతో ఇప్పటికే చాలామంది అనారోగ్యం పాలైపోయిన పరిస్థితి కూడా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో కనీస వేతనం కాకపోయినా మాకు గౌరవ వేతనం పేరుతో ఇచ్చి అగౌరవంగా చూస్తున్నారు. కాబట్టి కనీస వేతనం చట్ట ప్రకారం చట్టాలు అమలు చేయమంటున్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం రాజ్యాంగంలోని చట్టాలు అమలు చేసిన బాధ్యత ఉంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది గ్రాడ్యుటీ ఇమ్మని, దానికోసం మాట్లాడరు. కనీస వేతన చట్టాలు ఉన్నాయి, వాటి కోసం మాట్లాడరు. ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, మంత్రులకి, ఎమ్మెల్యేలకి జీతాలు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో ఎవరో చైర్మన్గా పెట్టారు ప్రతాప్ రెడ్డి అని, ఆయనకేమో నామినేటెడ్ పోస్టు. ఏసీ కారులో కూర్చొని ఏసీలో తిరిగేటువంటి మీరేమైనా అంగన్వాడీ సెంటర్కి ఒక రోజు వచ్చి ఆ పిల్లల తలకు బుట్లు కడిగి ముద్ద తినిపిస్తే, వంట చేస్తే మీకు తెలుస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.